Welcome to the Kiddos Box. చాలా కాలం క్రితం ఒక అందమైన నది ఉండేది. దాని ఒడ్డున తీయని పండ్లనిచ్చే ఒక పెద్ద నేరేడు చెట్టు. అక్కడే మన కథ మొదలైంది. ఆ చెట్టు మీద రాము అనే ఒక తెలివైన కోతి నివసించేది. రాము రోజూ ఉదయాన్నే పండిన నేరేడు పండ్లను కోసి తింటూ కొన్ని పండ్లను నదిలోకి విసిరేవాడు. ఆ చెట్టు పండ్లు తేనెలా తీయగా ఉండేవి. పక్కనే ఉన్న నదిలో ముత్తు అనే ఒక మొసలి జీవించేది. ప్రతిరోజూ రాము కొన్ని పండ్లను నదిలోకి విసిరేవాడు. ముత్తు మామ, ఇవిగో తీయని నేరేడు పండ్లు, పట్టుకో. ముత్తు ఆ పండ్లు తిని ఎంతో ఆనందపడేవాడు. అబ్బా, ఎంత తీయగా ఉన్నాయి రాము. నీవు ఇచ్చే పండ్లు నిజంగా చాలా రుచిగా ఉంటాయి. రోజూ ఇలా కలిసి తింటే ఎంత బాగుంటుందో కదా. స్నేహితుడితో పంచుకుంటే పండ్లు ఇంకా రుచిగా ఉంటాయి. ధన్యవాదాలు స్నేహితుడా. నీలాంటి మంచి మిత్రుడు నాకు ఉండటం ఎంత అదృష్టం. అలా కోతి మరియు మొసలి మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ముత్తు కొన్ని పండ్లను తన భార్య దగ్గరకు తీసుకెళ్ళాడు. అయ్యో, ఇవి ఎంత తీయగా ఉన్నాయి. ఇలాంటి రుచికరమైన పండ్లు నేను ఎప్పుడూ తినలేదు. ఈ పండ్లు ఎక్కడి నుంచి తెచ్చావు? ఈ పండ్లు నా స్నేహితుడు రాము కోతి ఇచ్చాడు. ఆ పండ్లు తిన్న మొసలి భార్యకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. రోజూ ఇంత తీయని పండ్లు తినే ఆ కోతి, అయితే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో. అది తింటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆమె మనసులో దురాశ పుట్టింది. ముత్తు, నాకు ఆ కోతి గుండె కావాలి. ఇది ఎలా సాధ్యం? రాము నా మంచి స్నేహితుడు. పాపం ముత్తు స్నేహితుడిని మోసం చేయడం అతనికి ఇష్టం లేదు. రేపు నువ్వు ఆ కోతిని ఇక్కడికి తీసుకురావాలి. ఏమైనా చేసి అతన్ని నా దగ్గరకు తీసుకురా. నా మాట తప్పక వినాలి. మరుసటి రోజు ముత్తు రాము దగ్గరకు వెళ్ళాడు. స్నేహితుడిని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నా భార్య మాట వినక తప్పదు. అతను రామును విందుకి ఆహ్వానించాడు. రాము, మా ఆవిడ నీకు విందు ఇవ్వాలనుకుంటోంది. అయ్యో, నిజంగా మీ ఇంటికా? ఎంత ఆనందంగా ఉంది ముత్తు మామ. నీతో పరిచయం కావాలని చాలా ఆసక్తిగా ఉంది. నా వీపు మీద కూర్చో, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. రాము అమాయకంగా మొసలి వీపు మీద కూర్చున్నాడు. భయపడకు రాము, నేను ఉన్నాను కదా. ముత్తు నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్ళాడు. అక్కడ అతను నిజం చెప్పేశాడు. రాము, ఒక విషయం చెప్పాలి. మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను. ఏమిటి ముత్తు మామ, నా గుండెనా? నువ్వు నిజంగా ఇది చెబుతున్నావా? నన్ను క్షమించు స్నేహితుడా, నాకు మార్గం లేదు. రాము ఒక్క క్షణం భయపడ్డాడు, కానీ వెంటనే ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు. అయ్యో ముత్తు మామ, ముందే చెప్పాలి కదా. నేను నా గుండెను చెట్టు మీద ఒక కొమ్మకు తగిలించి వచ్చేశాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, లేకపోతే ఎలా తీసుకురాగలను? ఏమిటి, నీ గుండె చెట్టు మీద ఉందా? అయితే వెంటనే వెనక్కి తిరుగుదాం. త్వరగా దాన్ని తీసుకురావాలి కదా. త్వరగా ఒడ్డుకి తీసుకెళ్ళు మామా. ఒడ్డుకు చేరగానే రాము ఒక్క ఉలుటున చెట్టు మీదకు ఎగిరిపోయాడు. హాహా, ముత్తు మామ, గుండె ఎప్పుడైనా బయట ఉంటుందా? ప్రాణాలు కాపాడుకోవడానికి నేను అబద్ధం చెప్పాను. నువ్వు నా స్నేహానికి ద్రోహం చేశావు. ఇకపై నన్ను మోసం చేయాలనుకోకు. రాము, నేను తప్పు చేశాను. స్నేహితుడిని మోసం చేయకూడదు. నేను నీ నమ్మకాన్ని ద్రోహం చేశాను. నన్ను క్షమించు. ముత్తు తన తప్పు తెలుసుకున్నాడు. అతను సిగ్గుతో వెనుదిరిగాడు. ఏమిటి, కోతి పారిపోయిందా? అంత తెలివిగా మోసం చేసిందా? మనం పెద్ద తప్పు చేశాం ముత్తు. రాము తన తెలివితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఆపద సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. ఇదే ఈ కథలోని నీతి.